ఒకల్ట్ శాస్త్ర వీక్షకులకు నమస్కారం. ఈరోజు మన షాడో కార్యక్రమంలో భాగంగా గ్రహాలలో అతి చిన్నవాడైన మేధావి బుధునితో మాటామంతి చేద్దాం. నమస్కారం బుధదేవ. మిమ్మల్ని అందరూ బుద్ధిమంతులు అంటారు, కానీ మీరు జాతకంలో ఒక్కొక్క ఇంట్లో ఉన్నప్పుడు మనిషిని బిజీవాణ్ణి చేస్తారని, మాట తడబడేలా చేస్తారని విన్నాం. లగ్నంలో మీరు ఉంటే మనిషి అమాయకంగా ఉంటాడట, సరైన నిర్ణయాలు తీసుకోలేక ఊగిసలాడుతూ ఉంటాడట. నిజమేనా? అది అమాయకత్వం కాదు నాయన, బాల్యం. నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తికి నిత్య యవ్వనం ఇస్తాను. వాడు 70 ఏళ్లలో కూడా 20 ఏళ్ల ఉత్సాహంతో ఉంటాడు. అద్భుతమైన తెలివితేటలు, హాస్య చతురత, గమ్మత్తైన మాటలతో అందరినీ పడగొట్టే శక్తి నా ప్రసాదం. రెండవ ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యులను విక్రిస్తారట. సంపాదన అంతా మాటలతోనే సరిపెడతారట. మాటలే పెట్టుబడి అయితే తప్పేంటి నాయన? నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తి వాక్చతురితుడు అవుతాడు. కవిత్వం, గణితం, బ్యాంకింగ్ రంగాల్లో వాడు రారాజు. నా మాట తీరుతోనే సంపాదన సృష్టిస్తాడు. స్వామి, మూడవ భావం మూడో ఇంట్లో ఉంటే నరాల బలహీనత, చెవి సంబంధిత సమస్యలు ఇస్తారట. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు, కానీ మూడో ఇల్లు నాకు బాగా ఇష్టం. అక్కడ ఉంటే ఆ వ్యక్తికి అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తాను. వాడు మంచి రచయితగా, జర్నలిస్టుగా లేదా మార్కెటింగ్ కింగ్గా పేరు తెచ్చుకుంటాడు. వాడి కలం కత్తి కంటే పదునుగా ఉంటుంది. స్వామి, 4వ ఇంట్లో బుధుడు ఉంటే స్థిరమైన నివాసం ఉండదని, ఎప్పుడూ ఇల్లు మారుతూ ఉంటాడని అంటారు. అది నిజమేనా? మార్పు ఉంటేనే కదా కొత్త విషయాలు తెలిసేది. నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తికి సకల విద్యా సుఖాలు ఇస్తాను. మంచి స్నేహితులు, బంధువులు, చదువుకున్న తల్లి లభిస్తారు. వాడు తన తెలివితోనే సుఖవంతమైన జీవితాన్ని నిర్మించుకుంటాడు. స్వామి, 5వ భావం 5వ ఇంట్లో ఉంటే సంతాన విషయంలో అతిగా ఆలోచించి టెన్షన్లు పడతారట. చదువు మధ్యలోనే ఆగిపోతుందా? ఆటంకాలు రావచ్చు, కానీ అక్కడ ఉంటే ఆ వ్యక్తిని మంత్రవేత్తను చేస్తాను. అసాధారణమైన జ్ఞాపక శక్తి, షేర్ మార్కెట్ లేదా టెక్నికల్ రంగంలో అద్భుతమైన పట్టు వస్తుంది. వాడు తెలివితేటలు వంశానికే పేరు తెస్తాయి. స్వామి, 6వ భావం 6వ ఇంట్లో ఉంటే మేనమామలతో గొడవలు, చర్మ వ్యాధులు ఇస్తారట కదా. కొంత జాగ్రత్త అవసరం, కానీ ఇక్కడ నేను ఉంటే శత్రువులను కూడా మాటలతో మాయం చేసే శక్తిని ఇస్తాను. పోటీ పరీక్షల్లో వాడు టాపర్గా నిలుస్తాడు. వాడి తర్కం ముందు న్యాయమూర్తులు కూడా తల ఉంచుకోవాల్సి వస్తుంది. 7వ భావం 7వ ఇంట్లో ఉంటే చిన్న వయసులోనే పెళ్లి చేస్తారట. భాగస్వామి పిల్ల చేష్టలు చేస్తారు. ఆయన భాగస్వామి చురుగ్గా ఉండడం తప్పేంటి? నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తి తెలివైన, వ్యాపార దక్షత గల భాగస్వామి దక్కుతుంది. సమాజంలో గొప్ప పేరు, విదేశీ ప్రయాణాల ద్వారా లాభాలు కలుగుతాయి. వీరి దాంపత్యం సరదాగా సాగిపోతుంది. 8వ ఇంట్లో బుధుడు ఉంటే ఆయుష్ తగ్గుతుందా, మాట పడిపోతుందా స్వామి? అది అపోహ మాత్రమే. 8వ ఇంట్లో నేను వ్యక్తిలో లోతైన పరిశోధనా శక్తి, అంటే రీసెర్చ్ మైండ్ ఇస్తాను. జ్యోతిష్యం, విజ్ఞాన శాస్త్రం, పురావస్తు విజ్ఞానం వీరు దిట్టలు. వారసత్వంగా వచ్చే ఆస్తులు వీరికి చక్కగా అందుతాయి. 9వ ఇంట్లో ఉంటే తండ్రికి ఇబ్బందుల, దైవభక్తి ఉండదా? మూఢనమ్మకాలు ఉండవు, కానీ జ్ఞానం ఉంటుంది. నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తి గొప్ప విద్యావంతుడవుతాడు. తీర్థయాత్రల కన్నా జ్ఞానయాత్రలు ఎక్కువ చేస్తాడు. సమాజంలో ఒక విద్వాంసుడిగా గుర్తించబడతాడు. స్వామి, 10వ భావంలో మీరు ఉంటే ఒకే పని మీద మనసు నిలవదట. ఎప్పుడూ ఉద్యోగాలు మారుస్తుంటారట. అది మల్టీటాస్కింగ్ నాయన. నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తికి భద్రయోగాన్ని ఇస్తాడు. వాడు పెద్ద వ్యాపారవేత్తగా, అకౌంటెంట్గా లేదా రాయబారిగా రాణిస్తాడు. వాడి తెలివితేటలు సింహాసనం సంపాదించడానికి ఉపయోగపడుతుంది. 11వ ఇంట్లో మీరు ఉంటే స్నేహితుల వల్ల నష్టాలు వస్తాయట. నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. అయినా లాభస్థానంలో ఉంటే అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని ఇస్తాను. ఆ వ్యక్తి తన మేధస్సుతో ధనవంతుడవుతాడు. పెద్ద పెద్ద నెట్వర్క్లు, క్లబ్లలో వీరికి మంచి గుర్తింపు ఉంటుంది. స్వామి, 12వ భావం చివరి ఇంట్లో బుధుడు ఉంటే పిచ్చి మాటలు, అనవసరమైన ఖర్చులు ఇస్తారా? ఆలోచనలు ఎక్కువ ఉండవచ్చు, కానీ నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తికి విదేశాల్లో గొప్ప గుర్తింపునిస్తాను. ఆధ్యాత్మిక గ్రంథాల పట్ల, రహస్య విషయాల మీద ఆసక్తి కలుగుతుంది. మీరు ఒంటరిగా ఉన్న తమ జ్ఞానంతో ప్రపంచాన్ని శాసిస్తారు.